హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మా హాస్టల్లో చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూపిస్తున్నాను. అన్నయ్య వాళ్ళైతే 4:30కే లేస్తారు, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్కి ప్రిపేర్ చేయాలి, దాంతోపాటు లంచ్కి కూడా ప్రిపేర్ చేయాలి. మార్నింగ్ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లంచ్ బాక్స్ తీసుకెళ్తారు కాబట్టి లంచ్కి కూడా ప్రిపేర్ చేసేస్తారు అనమాట. సో మొత్తం అన్నీ 6 కల్లా రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ముందుగా అన్నయ్య ఏం చేశారు అని అంటే పచ్చిమిర్చి అండ్ గ్రౌండ్ నట్స్, దాంతోపాటు ఎండుమిర్చి, దాంతోపాటు పోపు గింజలు అండ్ పసుపు కూడా యాడ్ చేశారు. ఆయిల్లో సపరేట్గా ఫ్రై చేసేసుకొని రైస్లో వేసేసారనమాట. సో కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం అంతా కలిపేస్తున్నారు చూడండి. ఇటుపక్క అక్కడ వైట్ బాక్స్లో ఉంది కదా, అది వచ్చేసి ఉడకపెట్టుకున్న చింతపండు. ఆ చింతపండును కూడా యాడ్ చేసేస్తున్నారు. చింతపండునైతే 2-3 అవర్స్ ముందే నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న తొక్క అదంతా తీసేసి దాన్ని మనం బాయిల్ చేసుకోవాలి. అది థిన్గా వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత అది బాగా చల్లారిన తర్వాత వీటితో పాటు ఈ రైస్లో కలిపేసుకోవాలి. పులిహోర రెడీ అయిపోయిందండి. అటు పక్క ఉన్న దాంట్లో కూడా కలిపేసేసారు. దాంతోపాటు అండ్ లంచ్ ప్రిపేర్ చేసేసారు, కర్రీ విత్ పప్పు. సో ప్రతిరోజు మా కోసం ఎన్ని వంటకాలు చేసే అన్నయ్యని చూపించకపోతే ఎలా చెప్పండి. సో నేను మా అన్నయ్యని చూపించేస్తున్నాను. సో ఈ అన్నయ్యే మాకు ఎవ్రీడే మాకు వంటలు చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు అందరికీ. సో నేనైతే పులిహోర టేస్ట్ చేస్తున్నానండి. పులిహోర అయితే చాలా బాగుంది, చాలా బాగా చేశారు. సో మీ హాస్టల్లో కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.